జగన్ ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డు అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైన ఆదివారమైనా కూడా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లను అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా. ఆ విలేజ్, వార్డు, సచివాలయాల నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేస్తే చాలు, అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే. పౌర సేవల్లో ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి, నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు
రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు కాదు, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి, ఈరోజు ఓ ఆసరా, ఈరోజు ఓ చేయూత, ఈరోజు ఓ 0 వడ్డీ, ఈరోజు ఓ విద్యా దీవెన, ఈరోజు ఓ వసతి దీవెన, ఈరోజు ఓ కాపు నేస్తం, ఈరోజు ఓ ఈబీసీ నేస్తం, ఈరోజు ఓ పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్ బటన్ నొక్కితే చాలు, ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది, గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 1 పేజీ ఇంగ్లీషు 1 పేజీ తెలుగు, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో IFP ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు
సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్నీ కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన, ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేటివి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈ రోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 54,000 మంది రిక్రూట్ అయి నియామకం జరిగింది. మందులన్నీ కూడా WHO GMP స్టాండర్డ్స్ కి సంబంధించిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తా ఉన్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఇక్కడే కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా 25 లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ 58 నెలల్లోనే పడ్డాయి. ఆపరేషన్ చేయడమే కాదు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్టులో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చొప్పున, నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 1700 108 104 వెహికల్స్ కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108 104 నెంబర్లకు ఫోన్ కొడితే చాలు, కోయ్ 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 అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104లు 108లు క్యూలు కడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము, ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము
అన్నీ కూడా జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు, పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 5 సంవత్సరాలలో ఏకంగా రైతన్న చేతిలోకి 67,500 రూపాయల రైతన్నకు అందించిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను గ్రామంలో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 ఆర్బీకే కేంద్రాలు గ్రామంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తా ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం, రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కోనించడమే కాకుండా అమ్ములను తీసుకుని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు